హాయ్ అండి. ఈరోజు మన కిచెన్లో వెజ్ సాలడ్ ఎలా చేయాలో చూద్దామా. ఇది హెల్దీ రెసిపీ అండి, అలాగే వెయిట్ లాస్కి కూడా బాగా యూజ్ అవుతుంది. ఎలా చేయాలో చూసేద్దాం. సౌత్ ఇండియన్ కిచెన్ విత్ ఆషు. ముందుగా ఒక గిన్నెలో వాటర్ తీసుకొని వాటర్ హీట్ అయ్యేటప్పుడు 1 టేబుల్ స్పూను సాల్ట్ యాడ్ చేసుకుందాము. అలాగే 1 కప్పు స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. అలాగే 1 కప్ కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసుకున్నాక ఒక పొంగు వచ్చేంత వరకు లైట్గా ఉడికించుకోవాలి. చూసారా, పొంగు వచ్చి బాగా తెరులుతుందనమాట. ఈ టైంలో మనము వడగట్టుకొని పక్కన పెట్టుకుందాము. వాటర్ అంతా ఒక దాంట్లో స్ట్రైనర్లోకి తీసుకొని ఇది కొంచెం సేపు పక్కన పెట్టుకుందామండి. వడగట్టుకున్నాం కదా, అన్నీ కిందకి దిగిపోవాలండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు కట్ చేసుకున్న కీరా దోసకాయలు, అలాగే 1 కప్పు కట్ చేసుకున్న టమాటాలు, అలాగే ఒక హాఫ్ క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకొని, అలాగే 1 కప్ ఆనియన్స్, 1 కప్ కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ కూడా యాడ్ చేసుకుందాము. మనము ఉడికించి పక్కన పెట్టుకున్న క్యాబేజీ అండ్ స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూను సాల్ట్, 1/2 టేబుల్ స్పూను కారము, 1/2 టేబుల్ స్పూను గరం మసాలా, కొంచెం పించ్ ఆఫ్ బ్లాక్ పెప్పర్ అంటే నల్ల మిరియాల పొడి కూడా యాడ్ చేసుకుందాము. ఒక ఫుల్ లెమన్ కూడా పిండుకోవాలండి. లెమన్ ఎక్కువగా ఇష్టం ఉన్నోళ్ళు ఎక్కువగా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో నేను ఒక ఫుల్ లెమన్ మొత్తం ఇందులో వేసేసుకుంటున్నాను. సో అన్నీ బాగా ఒకసారి మిక్స్ చేసుకుందామండి. ఆ స్పైసెస్ మొత్తం వెజిటేబుల్స్ అన్నిటికీ పట్టేటట్టు బాగా కలుపుకుందాము. ఇవి తినటం వల్ల యూజ్ ఏంటంటే వెయిట్ లాస్ అవుతారండి. అలాగే మంచి ఫైబర్ ఫుడ్, ప్రోటీన్ కూడా వస్తుంది. దీంట్లో 2 ఎగ్స్ కూడా యాడ్ చేసుకొని మనం తింటే ప్రోటీన్ కూడా అయిపోతుంది. మనం బ్రేక్ఫాస్ట్గా అయినా తినచ్చు, లేదు అంటే డిన్నర్లో అయినా తినచ్చు. అది ఏ ప్రాబ్లం ఉండదు. బట్ హెల్తీగా ఉంటారు ఎవరైనా సరే. లెమన్ ఎక్కువ తింటే కొంచెం వెయిట్ లాస్కి బాగా యూజ్ అవుతుందండి. చాలామంది ఏంటంటే పులుపు వెయిట్ లాస్ అని చెప్పి తినరు. అలా ఏమీ ఉండదండి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా ఏమీ ఉండదు. లెమన్ మనకి బాడీకి చాలా యూజ్ అవుతుంది. చింతపండు కన్నా ఎక్కువ లెమనే బాగా యూజ్ అవుతుంది. ఒక్కసారి మీరు ట్రై చేయండి. వెజిటేబుల్స్ ఎంత ఎక్కువగా తింటే అంత మంచిదండి. ప్లస్ మన తమ్మి కూడా ఎక్కువ ఫుల్ అయిపోతుంది. ఆకలి అనేది అనిపించదు. ఒక్కసారి ట్రై చేయండి ఇలాగా. సో అలాగే కొంచెము కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. బాగా మిక్స్ చేసుకున్నాక డిష్ అవుట్ చేసుకుందామండి. సో అంతేనండి, వెజ్ సలాడ్ రెడీ అయిపోయింది. చాలా హెల్దీ అండ్ ఫాస్ట్ రెసిపీ అండి. నా రెసిపీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ కూడా కొట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.